గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. గోదావరి తీరాన ఉన్న రామచంద్రాపురం పల్లెటూరులో ధర్మారావు అనే మోతుబరి రైతు ఉండేవాడు. ఆయనకు 10 ఎకరాల పొలం, ఒక పెద్ద పెంకుటిల్లు ఉన్నాయి. ఆయనకు 2 కొడుకులు, రామయ్య, సోమయ్య. రామయ్యకు కాంతమ్మతో, సోమయ్యకు సీతతో ఈ మధ్య పెళ్లిళ్లయ్యాయి. వృద్ధాప్యం వల్ల ధర్మారావు మంచాన పడ్డాడు. తన ఆఖరి ఘడియల్లో 2 కొడుకులను, కోడళ్లను దగ్గరకు పిలిచాడు. రామయ్య, సోమయ్య, నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. నా తర్వాత మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఆస్తి కోసం ఎప్పుడూ గొడవ పడకండి. కలిసి ఉంటే కలదు సుఖం. నువ్వు నిశ్చింతగా ఉండు నాన్నా. సోమయ్య నా తమ్ముడు కాదు, నా కొడుకు లాంటివాడు. వాడి బాధ్యత నాది. నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీరే మాకు సర్వస్వం. కోడలు పిల్లలు, ఇల్లు గుట్టుగా చూసుకోండి అని ఆఖరి శ్వాస విడిచాడు. ఆయన మరణంతో ఆ ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తండ్రి మరణానంతరం ఇల్లు మరియు పొలం బాధ్యత రామయ్య చేతికి వచ్చింది. పెద్ద కోడలు కాంతమ్మ పుట్టిల్లు చాలా గొప్పది కావడం వల్ల ఆమెకు గర్వం ఎక్కువ. ఇంట్లో పనులన్నీ చిన్న కోడలు సీతతోనే చేయిస్తూ తను మాత్రం దర్జాగా మహారాణిలా కూర్చునేది. ఉదయం పూట ఇంట్లో, ఏమే సీత, ఆ బట్టలన్నీ ఉతికి త్వరగా వంటగదిలోకి వెళ్ళి వంట చెయ్యి. నాకేమో ఒళ్ళు నొప్పులుగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను. అదేంటకయ్యా, ఉదయం నుంచి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అన్నీ నేనే చేస్తున్నాను. మీరు కూడా ఈ ఇంటికి కోడలే కదా, ఆ కాస్త వంట పని మీరు చెయ్యొచ్చు కదా. నోర్మొయ్, నేను గొప్పింటి పిల్లను. మీలాగా చాకరీ చేయడం నాకు అలవాటు లేదు. ఎదురు చెప్పకుండా వెళ్ళి నేను చెప్పిన పని చూసుకో. సీత ఏమీ అనలేక మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆస్తి మొత్తం తన గుప్పెట్లోనే ఉండాలని ఆశపడే కాంతమ్మ ఆ రోజు రాత్రి పడుకునే ముందు భర్త రామయ్యకు, ఏమండి, పగలు రాత్రి గాడిదలా కష్టపడేది మీరు. ఆ సోముగాడు, వాడి పెళ్ళాం సీత మాత్రం దర్జాగా మహారాజుల్లాగా ఇంట్లో తిని కూర్చుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపు మన పిల్లల గతి ఏంటి? అదేంటి అలా అంటావు? వాడు నా సొంత తమ్ముడే కదా. నాన్నగారు పోతూ పోతూ ఇద్దరం కలిసే ఉండాలని చెప్పారు కదా. ఆహా, నాన్నగారు చెప్పారట. మీ తమ్ముడు మీకు రేపు గుడి కట్టిస్తాడనే అనుకుంటున్నారా? వాడికి లోకజ్ఞానం లేదు. రేపు పొద్దున్న ఆస్తి పంచుకుంటే వాడికి కూడా వాటా ఇవ్వవలసి వస్తుంది. రామయ్య ఆలోచనలో పడి, మరి ఏం చేయమంటావి ఇప్పుడు? రేపు ఉదయాన్నే పట్నం వెళ్ళి ఒక తప్పుడు వీలునామా సృష్టించుకొని రండి. నాన్నగారు చనిపోయే ముందు ఆస్తి మొత్తం పెద్దవాడికి, ఆ ఊరి చివర ఉన్న పాడుబడ్డ గుడిసె చిన్నవాడికి రాసినట్లుగా అందులో ఉండాలి. ఆ వీలునామా వాడి ముఖాన పడేస్తే నాన్నగారి మాటే కదా అని నోరెత్తకుండా వెళ్ళిపోతాడు. మొత్తం 10 ఎకరాలు మనవే. అది పాపం కదా కాంతమ్మ. దొంగ వీలునామా అంటే వాడేమైపోతాడు? పాపమంటూ కూర్చుంటే రేపు మనం అడుక్కోవాలి. మీరా పని చేస్తారా లేదా నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారా? ఏదో ఒకటి తేల్చుకోండి. సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే, గొడవ చేకు. మరుసటి రోజు ఉదయం రామయ్య పట్నం వెళ్లి ఒక పాత కాగితం మీద నాన్నగారి పేరుతో అబద్ధపు వీలునామా రాయించుకుని వచ్చాడు. సోమయ్య అమాయకంగా పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఒరే సోమయ్య, ఇలా రా తమ్ముడు. ఇదిగో ఈ కాగితం చూడు. ఏంటి అన్నయ్య, ఏంటా కాగితం? నాన్నగారు చనిపోయే ముందు రాసిన వీలునామారా ఇది. ఆయన పట్నంలో ఉన్న ప్లేడుడు గారి దగ్గర దాచిపెట్టారట. ఈరోజే నాకిచ్చారు. అవునా? అందులో ఏముందన్నయ్య? నా పెద్ద కొడుకు రామయ్య బాధ్యత గలవాడు కాబట్టి 10 ఎకరాల పొలం, ఆ ఇల్లు వాడికే చెందుతాయి. చిన్నవాడు సోమయ్యకు ఊరి చివర ఉన్న గుడిసె, రాళ్లకుప్ప స్థలం చెందుతాయి అని రాసి ఉందిరా. నాన్నగారి కోరిక ఇదే కాబట్టి మరి మనం పాటిద్దాం. అన్నయ్య, నాన్నగారు అలా ఎందుకు రాస్తారు? నన్ను ఇంత పరాయివాణ్ణి చేశారా? ఆయనకు నా మీద ప్రేమ లేదా? చూసావా మీ తమ్ముడి వంకర బుద్ధి? మీ నాన్నగారు స్వయంగా రాసిన వీలునామాను కూడా తప్పుపడుతున్నాడు. వీలునామా ప్రకారం ఈ ఇల్లు మాది. ఏమే సీత, ఆ సామాన్లన్నీ సర్దుకుని నీ మొగుణ్ణి తీసుకుని ఇక్కడ్నుంచి బయలుదేరండి. అక్కా, బావగారు, ఆ వీలునామాలో ఉన్న నిజం ఆ దేవుడికే తెలియాలి. ఏమండి, పదండి, మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని సోమయ్య, సీత ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు.
ఊరి చివర ఉన్న ఆ పాడుబడ్డ గుడిసెను బాగుచేసుకుని జీవనం సాగించడం మొదలుపెట్టారు. రామయ్య ఆస్తితో జమీందారులా బతుకుతున్నాడు. కాంతమ్మ ఒంటినిండా నగలతో ఊర్లో గర్వంగా తిరుగుతోంది. కాని సోమయ్య రోజువారీ కూలీకి వెళ్తూ వచ్చిన కొద్దిపాటి గింజలతో సీత వండిన గంజి తాగుతూ ఆనందంగా ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం సోమయ్య అలసిపోయి ఇంటికి వస్తాడు. సీత, ఈరోజు కూలి సరిగ్గా దొరకలేదు. కేవలం 2 గుప్పెళ్ల రాగులు మాత్రమే తెచ్చాను. ఈ రోజుకు గంజి కాచిపెట్టు. అందుకేంలేండి, మీరు నా పక్కన ఉన్నారు, అది చాలు. మనకు ఆ భగవంతుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. మీరు పోయి కాళ్ళు కడుక్కుని రండి. నేను వేడిగా రాగిజావ కాస్తాను. నువ్వు లేకపోతే నా బతుకు ఏమైపోయేదే సీత అని అక్కడే మంచం మీద కూర్చున్నాడు. ఇలా ఉండగా ఒక మండు వేసవి మధ్యాహ్నం రామచంద్రాపురానికి ఎక్కడి నుంచో ఒక ముసలి బిచ్చగాడు వచ్చాడు. అతను ఆకలితో అల్లాడుతూ నేరుగా పెద్ద ఇల్లైన రామయ్య ఇంటికి వెళ్ళాడు. అమ్మా, భవతీ భిక్షాం దేహి. ఆకలితో పేగులు మాడిపోతున్నాయి తల్లి. అయ్యా, ధర్మప్రభువులు, ఎవరైనా ఉంటే పట్టెడన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి. కాంతమ్మ విసుగ్గా బయటకు వచ్చి, ఎవడ్రవాడు మిట్ట మధ్యాహ్నం నిద్ర కూడా పోనివ్వకుండా అరుస్తున్నాడు? తల్లి, ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా, చల్లగా ఉంటావు. ఓహో, ఈ ఎండకు చల్లగా ఉంటానా? అయినా నీకు అన్నం పెడితే నాకేం లాభం? పోపో, ఇక్కడేమీ లేదు, పక్కింటికి పో. అలా కోపపడకమ్మా. ఉన్నవాళ్లు లేనివాళ్లకింత పెడితే ఆ దేవుడు సంతోషిస్తాడు తల్లి. ధనం గర్వాన్ని పెంచకూడదు, దానగుణాన్ని పెంచాలమ్మా తల్లి. నాకు నీతులు చెబుతావా? ఇక్కడ్నుంచి కదులుతావా లేదా ఓరే కుక్కల్ని ఉసిగొల్పమంటావా? నా పుణ్యం సంగతి దేవుడెరుగు కాని ముందు నా ముందు నుంచి పో ముసలోడా. ఆ అరుపులకు రామయ్య నిద్రలేచి హైరానా పడుతూ, ఏంటే ఏ అట అరుపులు? ఎవరతను? ఎవడో సోమరిపోతు, పనిచేయడానికి బద్ధకం, ఉదయాన్నే అడుక్కోవడానికి తయారయ్యాడు. అప్పుడు బిచ్చగాడు, అమ్మా, నీ ఆకలికి అర్థం లేదు, నీ ధనానికి శాంతి లేదు, ఉంటానమ్మా అంటూ బిచ్చగాడక్కడ్నుంచి కదిలి ఎండలో నడుచుకుంటూ ఊరి చివర ఉన్న సోమయ్య గుడిసెవైపు వెళ్లాడు. సోమయ్య ఆ రోజు కూలిపని దొరకక నిరాశగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో కేవలం ఒక 2కి సరిపడా రాగి ముద్ద మాత్రమే ఉంది. సీత ఆ రాగి ముద్దను పళ్లెంలో పెట్టి సోమయ్యకిస్తుండగా గుడిసె బయట నుండి పిలుపు వినిపించింది. నాయనా, ఆకలి. 4 రోజులాయనా బాబూ, పట్టెడన్నం తిని. ఎవరైనా ఉంటే కాస్త గంజైనా పోయండయ్యా. సోమయ్య వెంటనే బయటకు వచ్చాడు. వృద్ధుణ్ణి చూసి జాలిపడ్డాడు. అయ్యో తాతగారు, ఇలా రండి, గుడిసెలో నీడన కూర్చోండి. నాయనా, మీరు చాలా పేదవారిలా ఉన్నారు. నేనేమన్నా మీకు భారం అవుతున్నానా? అదేం మాట తాతగారు, అతిథి దేవునితో సమానమంటారు. మీరు ఇలా కూర్చోండి. సోమయ్య సీత వైపు చూస్తూ గొణిగాడు. సీత, ఇంట్లో ఉన్నదే కొద్దిపాటి రాగిముద్ద కదా, ఆయనకు పెడితే మనం ఎలా? ఏవండి, మనం ఒకరోజు పస్తులున్నా ప్రాణాలు పోవు. కాని ఆ పెద్దాయన చూస్తే ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఆయనకు కడుపు నిండా పెడదామని. సీత తమ కోసం వండిన ఆ ఒక్క రాగిముద్దను కాస్త పచ్చడిని విస్తరాకులో పెట్టి బిచ్చగాడికి వడ్డించింది. ఆ వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ అమృతతుల్యమైన భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. అమ్మా, ఎన్ని రోజుల తర్వాత ఇంత కమ్మటి భోజనం తిన్నాను. మీ పేదరికంలో కూడా ఇంత గొప్ప మనసున్న మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు తల్లి. మాకు అదృష్టం ఎలా వస్తుంది తాతగారు? ఉన్న ఆస్తి పోయింది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. నాయనా, దేవుడు ఎవరినీ మర్చిపోడు. మనిషి కర్మలకి తగ్గ ఫలితం సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. రేపు ఉదయం సూర్యోదయం సమయంలో మీ గుడిసె వెనకాల ఉన్న రాళ్ల కుప్ప దగ్గర తవ్వి చూడు. నీకు న్యాయంగా దక్కాల్సిన ప్రతిఫలం దక్కుతుంది. ఆ వృద్ధుడు అలా ఆశీర్వదించి అక్కడ్నుంచి మాయమయ్యాడు. సోమయ్య, సీతలు ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం బిచ్చగాడు చెప్పినట్లే సోమయ్య గుడిసె వెనక ఉన్న రాళ్లకుప్ప దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. కాసేపటికి గడ్డపార దేనికో తగిలి టంగుమనే శబ్దం వచ్చింది. సీత, ఇలా రా, ఇక్కడ ఏదో లోహపు పెట్టె తగులుతోంది. అయ్యో, ఏంటండి అది? మెల్లగా తవ్వండి. సోమయ్య మట్టి తీసి చూడగా అక్కడ ఒక పాత ఇత్తడి పెట్టె బయటపడింది.
సోమయ్య వణికే చేతులతో ఆ పెట్టెను తెరిచాడు. అందులో మెరిసిపోయే బంగారు నాణాలు, ఒక పాత పత్రం ఉన్నాయి. సీత ఆ పత్రాన్ని తీసుకుని చదువుతూ, ఏమండి, ఇందులో ఏముందో చూడండి. నా ప్రియమైన కుమారులకు, ఇది నా పూర్వీకులు దాచిన నిధి. నా తర్వాత ఏ కొడుకైతే పేదరికంలోనూ ధర్మాన్ని దానగుణాన్ని విడివడో వాడికే ఈ నిధి చెందుతుంది. ఇట్లు మీ తండ్రి ధర్మారావు. నాన్నగారు, ఆయన మన భవిష్యత్తు ముందే ఊహించారన్నమాట. ఆ వచ్చిన బిచ్చగాడు సాక్షాత్తు మా నాన్నగారు సీత. అవునండి, ఆ దొంగ వీలునామా చూసినప్పుడు మీ నాన్నగారికి మీరంటే ఇష్టం లేదనుకున్నారు కదా. ఇప్పుడు చూశారా మీ మీద ఆయనకు ఎంత ప్రేమో. ఆ బంగారు నాణాలతో సోమయ్య కొంత భూమిని కొనుక్కున్నాడు. మరియు వాళ్ల నాన్నగారి పేరు మీద ఒక అన్నదాన సత్రాన్ని కట్టించాడు. వచ్చిన అదృష్టానికి పొంగిపోకుండా ఆ పూరి గుడిసెనే చక్కగా బాగుచేసుకుని ఆ ఇంట్లోనే సంతోషంగా ఉన్నారు. అతని నిరాడంబరత, దానగుణం చుట్టుపక్కల 10 ఊర్లకు తెలిసిందే. మరోవైపు రామయ్యకు కష్టాలు మొదలయ్యాయి. కాంతమ్మ అత్యాశతో పట్నంలో ఒక వ్యాపారికి అధిక వడ్డీకి డబ్బులిచ్చి మోసపోయింది. రాత్రికి రాత్రే రామయ్య, కాంతమ్మలు బికారులు అయ్యారు. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు! నా నగలు పోయాయి, ఇల్లు పోయింది. ఇప్పుడు మనం ఏమైపోవాలి? నోర్ముయ్, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు ఆ ముసలి బిచ్చగాడిని చీకొట్టి పంపించావు. తమ్ముణ్ణి తప్పుడు వీలునామాతో మోసం చేయించావు. అందుకే మనకి ఈ గతి పట్టింది. పాపకోపంలోకి నెట్టేశావు నన్ను. నాకేం తెలుసండి ఇలా అవుతుందని. ఇప్పుడు మనకి దారి ఏంటి? మనకి ఒకే ఒక్క దారి ఉంది, పద. రామయ్య, కాంతమ్మలు తలలు వంచుకుని సోమయ్య బాగుచేసుకున్న ఆ గుడిసె ముందు నిలబడ్డారు. సోమయ్య, నన్ను క్షమించురా తమ్ముడు. నా స్వార్థంతో నీకు అన్యాయం చేశాను. నాన్నగారి పేరు మీద దొంగ వీలునామా సృష్టించి పాపం మూటగట్టుకున్నాను. దేవుడు నాకు సరైన శిక్ష వేశాడురా. నేను రోడ్డున పడ్డాను. చెల్లెమ్మా, నన్ను క్షమించు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. గొప్పింటి పిల్లనన్న గర్వంతో నిన్ను పని మనిషిలా చూశాను. మాకు గూడు లేదు, గుడ్డ లేదు. అన్నయ్య, నువ్వు నా తండ్రి లాంటివాడివి. ఆస్తి పోయిందని నేను ఏనాడూ బాధపడలేదు. కాని నువ్వు దూరమయ్యావని ఏడ్చాను. అక్కయ్య, మనమంతా ఒకటే కుటుంబం. ఈ ఇంట్లో మీకు సగం హక్కు ఉంది. లోపలికి రండి. రామయ్య, కాంతమ్మలకు తమ తప్పు పూర్తిగా అర్థమైంది. అప్పట్నుండి వారు తమ గర్వాన్ని వదిలి సోమయ్య కుటుంబంతో కలిసి ఆ పూరి గుడిసెలోనే ప్రేమగా, ధర్మంగా జీవించడం ప్రారంభించారు. పేదలకు సహాయం చేయడంలో వారూ పాలుపంచుకున్నారు. నీతి: స్వార్థంతో సంపాదించిన ఆస్తి ఎప్పటికీ నిలవదు. కష్టకాలంలోనూ ధర్మాన్ని, దానగుణాన్ని ఎవరైతే పాటిస్తారో భగవంతుడు వారికి ఊహించని అదృష్టాన్ని పంచుతాడు. అహంకారం పతనానికి మూలం. క్షమాగుణం మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది.